హలో! మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. పైకి వెదజల్లే పరిమళం, కానీ గుండెల్లో ఉండే బాధ. ఆ బాధకు పేరే అగ్గి మీద గుగ్గిలం. దీనికోసం తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అగ్గి మీద గుగ్గిలం అనేది మన తెలుగు భాషలో ఒక గొప్ప సామెత. మంచి రహస్య భావం. దృశ్యమానమైన ఉదాహరణ. జీవిత సత్యం నిండిన మాట. అగ్గి మీద గుగ్గిలం పడితే అదే లోపల అగ్గి వేడిని తట్టుకుంటూ బయట వాసనను వెదజల్లుతుంది. అర్థం ఏంటంటే లోపల మంటలుంటే గాని గుగ్గిలపు వాసన బయటికి రాదు అని. అగ్గి మీద గుగ్గిలం అన్న మాటకు వేదనతో పుట్టిన వేద వాసన ఉంది. అగ్ని సాధారణంగా నిప్పు అని అర్థం. కానీ మన భావాలలో అగ్గి అంటే బాధలు, కష్టాలు, మనసులో ఎగిసే తాపాలు చూపించకుండా సజీవంగా దహించుకునే లోపలి గాయాలు. గుగ్గిలం అనేది ఒక రకమైన చెట్టు నుండి వచ్చే జిగురు. ఇది అగ్నిలో వేసినప్పుడే తెగనివ్వని వాసన, ఆధ్యాత్మిక గంధ పరిమళం వస్తుంది. ఇదే కదా మన జీవితం. మన బాధల అగ్నిలోనే మన జీవన గుగ్గిలం పరిమళిస్తుంది. మనం ఈ సామెతని ఎలా ఉపయోగిస్తాము అంటే, ఒక పరిస్థితి చాలా కఠినంగా తట్టుకోలేనంతగా ఉన్నప్పుడు దాని మీద ఇంకొకటి వేసినట్టు. అంటే అప్పటికే ఉన్న కష్టం మీద మరింత కష్టం వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితిని వర్ణించటానికి ఈ సామెత వాడతాం. ఉదాహరణకి ఒక అమ్మాయి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అదే సమయంలో ఆమె ఉద్యోగం పోయింది. అదే సమయంలో ఆమెకి అనారోగ్యం. దీన్నే అగ్గి మీద గుగ్గిలం అంటారు. కష్టాల అగ్నిలో కాలిపోతూ గుగ్గిలంలా పరిమళించటం నేర్చుకున్న వారే జీవితంలో నెగ్గేవారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.